హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. మీరు అడుగుతున్న గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మిస్ అవ్వద్దు, వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈరోజు వీడియోలో కొంచెం పర్సనల్ థింగ్ కూడా మాట్లాడుతూ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. నేను వీటిలో సిల్వర్వి ప్రీవియస్గా చూపించాను. దాంట్లో వైట్ కలర్ అంటే సిల్వర్ ఇన్ ద సెన్స్ సిల్వర్ పాలిష్ వచ్చింది అలాంటివి, వైట్ కలర్. ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్ అంటే గోల్డ్ కలర్లో వచ్చింది అది, అండ్ వైట్ స్టోన్స్. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి సమ్ 400 చేంజ్ పడుతుంది, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. బయట మనకి 2 బ్యాంగిల్స్ 400 చేంజ్ ఉన్నాయి. సో దాని బేస్ కంపేర్ చేసుకుంటే నాకు మంచిగా అనిపించాయి. అండ్ ఒక్క సెట్ వైట్ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత నేను వైట్ బ్యాంగిల్స్లో 3 సెట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ గోల్డ్ కోసం వెతికితే గోల్డ్ కూడా కనిపించాయి. సో ఇవి క్వాలిటీ బాగున్నాయి, స్టోన్ ఫిట్టింగ్ బాగుంది, స్టోన్ ఫిట్టింగ్ ఊడిపోదు. మెయిన్గా కలర్ పోతుందా అంటే నేను ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి కలర్ పోకుండా అయితే ఏ వస్తువు ఉండదు. లెట్ ఇట్ మనం 10,000 పెట్టి కొన్న వస్తువు కూడా కలర్ పోయేలాగా వాడితే, అంటే వాటర్లో కానీ స్ప్రేస్లో కానీ చేస్తే డెఫినెట్గా కలర్ పోతుంది. సో మీషోలో మీరు చూపించిన ప్రోడక్ట్కి కలర్ పోతుందా అక్క వాడి చూపించండి అంటే నేను వాటర్లో పెట్టి తీస్తే ఆటోమేటిక్ కలర్ పోతుంది. అది ఎక్కడ తీసుకున్నా కూడా పోతాయి. సో మనం ఏవి కలర్ వాటర్లో పెట్టాలో అయ్యే పెట్టాలన్నమాట. సో ఇవైతే కలర్ పోతాయి, బట్ కలర్ పోకుండా కూడా మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కునే బదులు మీషోలో నాకైతే తక్కువ ప్రైస్ అనిపించింది, ప్రీమియం క్వాలిటీ అనిపించింది. అంటే మంచి క్వాలిటీ. ఫర్ 1 యూస్ కలర్ పోదు, వాటర్లో తడిస్తే అలాంటివి జరిగితేనే కలర్ పోతాయి అనేది నా విషయం అనమాట, నేను చెప్పాలనుకునేది. సో నేను 2-4 సైజ్ తీసుకున్నా. ఈ బ్యాంగిల్స్ స్టోన్ వైట్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి కరెక్ట్ మనం ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజ్ వస్తున్నాయి అనమాట, కరెక్ట్ సైజ్ వస్తున్నాయి. సో ఇదిగోండి ఇలా, అసలు నాకైతే పర్సనలీ నచ్చాయి. మనం సింపుల్గా ఏ దానికైనా వేసుకోవచ్చు, ఆల్వేస్ గోల్డ్ లుక్కే కాకుండా ఇలా స్టోన్ కనిపిస్తూ సింపుల్గా నాకు పర్సనల్ నచ్చాయి. మీకు కూడా డెఫినెట్గా బ్యాంగిల్స్ ఇలా కొంచెం మంచి క్లాసిక్ ఉండాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతాయని నాకు అనిపించి షేర్ చేస్తున్నా. ప్లెయిన్ షిఫాన్ శారీ అనమాట. ప్లెయిన్ షిఫాన్ శారీ విత్ సిల్క్ ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి సాటిన్ అనమాట. సాటిన్ లాగా ఇలా అయితే వస్తుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్. సో చాలా మంది ప్లెయిన్ శారీస్ చూపిస్తున్నారు కదా, అండ్ నన్ను కమెంట్స్ లో కూడా ప్లెయిన్ శారీస్ అడిగారు. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది నార్మల్ జనరల్ గా మనకి షాప్స్ లో దొరికే షిఫాన్ శారీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. దీంట్లో అంటే నేను సపరేట్ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి షైన్ కానీ సంథింగ్ అలాంటిది ఏం లేదు. ఇవి రెగ్యులర్ గా మనకు మార్కెట్ లో కనిపించే రెగ్యులర్ ప్లెయిన్ షిఫాన్ శారీస్. లెంత్ అంతా బాగానే వచ్చింది. ఎల్లో కలర్ అనేది మంచి షైన్ ఎల్లో, అంటే షైన్ సెల్ఫ్ షైన్ ఉంది. మంచి ఎగ్ ఎల్లో అనమాట, ఎగ్ లో వచ్చే ఎల్లో. సో చూడండి, దుపట్టాస్కి కానీ మంచి ఫ్యాన్సీగా శారీ టై చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎల్లో ప్లెయిన్ శారీ కావాలి, ప్లెయిన్ శారీ కట్టుకోవాలనుకుంటున్నారు అనుకునే వాళ్ళకి ఈ ప్లెయిన్ శారీస్ బాగా వస్తాయి. సో ఇది ఒక శారీ అనమాట. సో మొత్తం ఇప్పాలనుకోవట్లేదు. సో చూడండి, క్వాలిటీ అయితే బాగుంది. ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే ఫ్యాబ్రిక్ అనమాట. సింగిల్ గా చూస్తే కూడా ఇలా ఉంది. ఓకే, సెల్ఫ్ గా లిటిల్ బిట్ సమ్ లైన్స్ లాగా వచ్చి లిటిల్ షైనీ టైప్ లో ఉంటాయి. బట్ రెగ్యులర్ గా కనిపించే మనకి ఇలాంటి ప్లెయిన్ శారీస్ ఎక్కువ వరకు ఇలా వస్తాయి. జార్జెట్ లో వచ్చే ప్లెయిన్ శారీ కాదు, ఇది వచ్చేసి షిఫాన్ శారీ. ఓకే, జార్జెట్ లో వచ్చేవి హెవీగా వేరేగా వస్తాయి, ఇది షిఫాన్. దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వచ్చింది అనమాట బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి లెంత్ ఎంత ఉందో చూద్దాము. సో అంటే ఇలా కలర్ఫుల్ గా బ్లౌజ్ వేసుకోవాలి అనుకుంటే నాకైతే ఓకే నచ్చింది. నాకు అంతగా ఏం నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదండి బ్లౌజ్ పీస్, ఫ్రాంక్ గా చెప్తున్నాను. అండ్ క్రాస్ గా కట్ వచ్చింది చూడండి. అండ్ ఇది వచ్చేసి ఒక 70 సెంటీమీటర్ మాత్రమే ఉంది. కాకపోతే చీర పన్న కాబట్టి బ్లౌజ్ వస్తుంది, రాదని కాదు. బట్ ఓకే, ఈ హల్దీ రసం కానీ అట్లా 1 యూస్ కి లేదా ఫ్రాక్స్ డిజైన్ చేసుకునే అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. నాకు ఈ ప్రింట్ ఓవర్ గా అనిపిస్తుంది, నచ్చలేదు. బట్ ఓకే, శారీ ఈజ్ ఓకే. సో మీరు ఎవరైతే ప్లెయిన్ శారీ అడిగారో సో మీ రివ్యూ, శారీ చాలా బాగుంది, బ్లౌజ్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా మంది వెయిటింగ్ ఉండొచ్చు. క్రష్డ్ టిష్యూ శారీ. సో క్రష్డ్ ఎల్లో టిష్యూ శారీ అనమాట. క్రష్డ్ ఎల్లో టిష్యూ శారీ ఇది వచ్చేసి ఎలా అంటే మనకి ఇదిగోండి మొత్తం మధ్యలో అంతా క్రష్డ్ వచ్చింది. ఈ మిడిల్ పార్ట్ బాగుంది, అవును బార్డర్ కంటే ఈ మిడిల్ పార్ట్ బాగుంది, పట్టుకుంటే తెలుస్తుంది. సో చూడండి, ఇది ఓపెన్ చేద్దాం.
పైన సైడ్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్ వచ్చింది. సో నేను మొన్న వీడియో పెట్టంగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టుంది గ్రీన్ కలర్. ఇదిగోండి ఇది. అయితే వాళ్ళ పేజ్లోనే సర్చ్ చేస్తే ఇంకొక కోడ్ తోటి ఈ శారీస్ ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే, లేదా నేను చూసి మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ గ్రీన్ శారీ అయితే ఇమీడియట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో నాకు వీళ్ళు డీలర్ ఏం తెలీదు, జస్ట్ నాకు మీరు అడుగుతున్నారు కదా అని సర్చ్ చేస్తే నాకు కనిపించింది. సో ఇది తీసుకున్నాను. ఇది కూడా సో క్రష్డ్ శారీస్లో మీకు 3 శారీస్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి టీ గ్రీన్, ఇది వచ్చేసి పింక్, పింకిష్, ఇది ఆనియన్ పింక్, అండ్ ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ. సో ఇవేంటి నేను ఆర్డర్ పెట్టిన తర్వాత కొన్ని ఇప్పుడు నేను ఇంకా వీడియో కానీ ఏదైనా పెట్టగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సో వాళ్ళ పేజ్లో చూడండి ఇంకేమైనా కలర్స్, వేరే పింక్స్ కొంచెం డార్క్ పింక్స్ ఉన్నాయి, కలర్స్లో ఉన్నాయి, ట్రై చేయొచ్చు. సో ఐ డోంట్ నో, పేజ్ పేరు కూడా తెలీదు. సో చూడండి కింద కనిపిస్తుంది. సో టిష్యూ శారీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇదిగోండి మీకు క్రష్డ్ టిష్యూ తెలుస్తుందా? సింగిల్ పళ్ళు వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, పళ్ళు వచ్చేసి. సో మీరు కమెంట్స్లో అడిగే సింపుల్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇదిగోండి, అండ్ ఇదిగోండి మొత్తం శారీ అంతా కూడా రన్నింగ్ వస్తుంది. ఓకే, గోల్డ్ టిష్యూలో ఏంటి అంటే మనకి బ్లౌజ్లో లైటర్ షేడ్ ఆఫ్ టిష్యూ వచ్చింది, కానీ మనకి గ్రీన్ కానీ పింక్లో కానీ మనకి ఇట్లా సపరేట్ బ్లౌజ్ అనేది తెలియలేదు, డిఫరెన్స్ రన్నింగ్లో వచ్చేసింది అనమాట. సో నేను మీకు ఇట్లా అసలు మడత లేకుండా చూపిస్తే అస్సలు తెలియట్లేదు, ఎందుకంటే చూడండి పల్సగా ఉంది. మనకు వీడియోలో ఇప్పుడు జాన్వీ కపూర్ కట్టుకుంది కూడా సన్నగా కనిపిస్తుంది, ఇవంతా సన్నగా లేవు, పింక్ అండ్ గ్రీన్. ఇది మాత్రం సన్నగా ఉంది. మనకి గోల్డ్ టిష్యూలో మాత్రం బ్లౌజ్ అనేది లైట్ షేడ్ ఆఫ్ గోల్డ్, బట్ శారీ అనేది డీప్ షేడ్ ఆఫ్ గోల్డ్ వచ్చింది. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? డీప్ షేడ్ ఆఫ్ గోల్డ్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండ్ శారీలో రెండిట్లో డిఫరెన్స్ చూడండి. అండ్ పళ్ళులో కూడా మనకు అదే విధంగా పళ్ళులో కూడా చూడండి డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఇలా పళ్ళులో కూడా లైట్ షేడ్ పళ్ళు, అండ్ మిగతా అంతా ఇక్కడంతా శారీ డార్క్ షేడ్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మనం బార్డర్ లోనే చూసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఫ్రంటే, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిఫరెన్స్ తెలియట్లే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మోస్ట్ ట్రెండింగ్ టిష్యూ ఇప్పుడు గోల్డ్ కలర్ లో టిష్యూ శారీ, గోల్డెన్ టిష్యూ శారీ కూడా బాగా ట్రెండింగ్ ఉంది. మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అయితే ఫుల్ గా రన్ అవుతుంది. దీనికే సన్న బార్డర్ వేసుకొని, సో మనకు మీరు అడిగారు కదా మీషోలో సర్చ్ చేస్తే 1000 రూపీస్ రేంజ్ లో మనకి పింక్ కానీ, ఆనియన్ పింక్ కానీ, గోల్డ్ కానీ, గ్రీన్ కానీ అవైలబుల్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా? శారీ అంతా కూడా మీకు శారీ అంతా కూడా మీ ముందే ఓపెన్ చేస్తాను నేను, ఎక్కువ వరకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా శారీ కంప్లీట్ గా హైట్ లెంత్ అంతా మంచిగా వచ్చింది. సో ప్రైస్ తగ్గట్టు వచ్చిందండి. ప్రైస్ ఇస్ నాట్ లెస్, రైట్? ప్రైస్ కూడా మనకి 1000 దాకా ఉంది కాబట్టి దాని తగ్గట్టే వచ్చింది. ఎవరికైనా ఇలా సన్న శారీస్, ఇలాంటి టిష్యూ శారీస్ కట్టుకోవాలనుకుంటే ట్రై చేయండి. దిస్ ఈస్ అ గోల్డ్ శారీ, దిస్ ఈస్ అ గ్రీన్ శారీ, అండ్ దిస్ ఈస్ అ పింక్ శారీ. సో క్రష్డ్ టిష్యూ శారీస్ 3 షేడ్స్ అన్నమాట. ఓకేనా? గోల్డ్, గ్రీన్, అండ్ దిస్ ఈస్ పింక్, టీల్ గ్రీన్. ఓకే, జాన్వీ కపూర్ గోల్డ్ కట్టుకుందా లేదో నాకైతే ఆ పిక్చర్స్ గుర్తులేవు, చూసి పెడతాను నేను అవి కూడా. సో ఇవన్నమాట గోల్డ్ టిష్యూ శారీ. అండ్ మీరు ఈ టిష్యూ శారీ రిలేటెడ్కి వస్తే ఇదిగోండి, నేను ఒక ప్రీవియస్గా ఈ శారీ చూపించాను, ఆనియన్ పింక్. ఈ శారీ మీకు నిజం చెప్పాలి అంటే మీరు వాష్ చేసుకున్నా కూడా మనకు షైన్ తగ్గట్టు అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయాలంటే ఈ శారీ తీసుకోండి. ఈ శారీలో నిజంగా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగా వచ్చింది అనిపించింది. నాకు నచ్చంది ఏంటో కూడా చెప్తాను. నాకు ఈ బ్లౌజ్ పీస్ నచ్చలేదు, కానీ ఈ బ్లౌజ్ పీస్ తో పేరప్ చేయకుండా మనం ఇంకేదన్నా ఈ కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకొని పేరప్ చేసుకుంటే ఈ శారీ చాలా బాగుంటది. ఈ శారీ చాలా బాగుంటుంది. సో ఈ పేజ్ కూడా ఇచ్చేస్తాను. ఇలాంటివి చాలా మంది చాలా డిఫరెంట్ కోడ్స్ తోటి డిఫరెంట్ పేజెస్ కనిపిస్తున్నాయి. సో మీరు ఎవరైతే ఇలా టిష్యూ శారీ కోసం చూస్తున్నారో, దిస్ ఈజ్ సూపర్ శారీ. ఆఫ్టర్ వాష్ కూడా దీనికి ఏం కాదు, ఎందుకంటే రివ్యూస్ చాలా చూసాను. ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది, బార్డర్ అవేంటి కొంచెం డెలికేట్ గా వాడాలి. అండ్ లుక్ వైజ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ కాబట్టి 2 వైజ్ మంచిగా కనిపిస్తాయి. 2 వైజ్ లో గోవాన్ వెళ్ళిపోవచ్చు, కానీ ఇవైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను చెప్తున్నాను కదండి, ఇదేం కొలాబరేషన్ కాదు కాబట్టి నేను చెప్తున్నా క్లియర్ గా. నాకు ఈ బ్లౌజ్ పీస్ నచ్చలేదు, బట్ ఐ లైక్ ద శారీ, ద వే ఆఫ్ శారీ, ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఇది ఏం పాడవదు, బాగుంటుంది.
అండ్ కమెంట్స్లోకి వచ్చేసి నేను ఆన్సర్ చేయాలనుకున్న క్వశ్చన్స్ వచ్చేసి, అక్క ఇల్లు వీడియో పెట్టట్లేదు అని అడిగారు. అది ఇంకొంచెం ఫినిషింగ్లో వచ్చేసింది. సో అది నిజంగా బ్లాగ్స్ చేయాలని ఉంది. సో చేస్తే ఫ్యూచర్లో ఇల్లు అయిన తర్వాత నేను వాటిని ఎలా చదువుకుంటాను అలా చేయాలని ఉంది. సో అలా చేసేటప్పుడు నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఎవరైతే ఇల్లు బ్లాగ్స్ అడుగుతున్నారో. అది ఇంకా అవ్వలేదు. అండ్ డెఫినెట్గా ఫంక్షన్ కానీ అలాంటివి చేసుకునేప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అది కాక ఇంకొక కమెంట్ ఏంటి అంటే, అక్క ముందు మీ వీడియోస్ చాలా బాగుండేవి, ఇప్పుడు కొంచెం బోర్ కొడుతున్నాయి అనేసి అంటున్నారు. సో చెప్పాలి అంటే ప్రతి వీడియోకి అంతే హార్డ్ వర్క్ ఉంటుంది. అసలు మధ్యలో చెప్పాలి అంటే ఎందుకో అంటే కొంచెం నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం స్లో అయిపోయినాయి వ్యూస్. దాని తర్వాత కూడా అటు చాలా టైం పట్టింది. అండ్ చాలా ప్రోడక్ట్స్ కూడా అసలు అప్పుడైతే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ చూపించాను అనమాట. అవి పర్చేస్ చేసి కొని చూపించడం, రివ్యూ ఇవ్వడం. సో మీకు అవును మనీ వేస్ట్ కావా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటారు. బట్ ఇట్స్ ఏదైనా మనం కష్టపడాలి, ఏదైనా ఒక ప్రాపర్ పొజిషన్ రావాలి అంటే టైం ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కావాలి. సో అదే విధంగా ఇది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని చేయాలి అనుకున్నప్పుడు ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అలా ఇన్వెస్ట్మెంట్ చేసే నేను ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి అలా మనం చేస్తూ ఉంటేనే ఫ్యూచర్లో డిఫరెంట్ కొలాబరేషన్స్ రావడము, మనకి అట్లీస్ట్ యూట్యూబ్ నుంచి ఏమైనా ఇన్కమ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో అలా నేను మధ్యలో అయితే చాలా చాలా ప్రోడక్ట్స్ చూపించాను మంచివి. అప్పుడు ఎందుకో తెలీదు, చాలా మంది అక్క అసలు మీ వీడియోస్వి నాకు నోటిఫికేషనే రావట్లేదు అని కూడా పెట్టారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఓకే సమ్ టైం అప్పుడప్పుడు అలా స్లో అయిపోతాయేమో అనేసి బట్ కంటిన్యూగా చేస్తూనే వచ్చాను. అప్పుడైతే చాలా మంచి ప్రోడక్ట్స్ చూపించాను, ఎందుకో అస్సలు రీచ్ అవ్వలేదు. ఆ మధ్యలో మరి మళ్ళీ ఇప్పుడు నేను గమనించుకున్నాను ఏంటి అంటే, వేరే వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ ఎక్కువగా చూపించినప్పుడు వ్యూస్ వస్తున్నాయో అవి చూసి నేను కూడా అవి ట్రై చేయడం, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. సో అలా నేను అవి తీసుకొని పర్చేస్ చేసి అవి చూపించడం చేశాను. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం వ్యూస్ అనేవి మళ్ళీ పెరిగాయి, మళ్ళీ ఇది మంచిగా పెరుగుతున్నాయి. బట్ థింగ్ ఏంటంటే కొందరు ఇలా కామెంట్స్లో పెడుతున్నారు కొన్ని బోర్ కొడుతున్నాయి అనేసి. ఇప్పుడు మనల్ని అడిగే వాళ్ళని బట్టి ఏ వీటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, కొన్నేమో మగ్గం వర్క్ ఎక్కువగా ఒకసారి వస్తాయి, కొన్నేమో కంచి పట్టు శారీస్ గురించి అడుగుతున్నారండి. ఆ మధ్యలో చాలా చూపించేశాను. ఎండింగ్ లో అయితే అప్పుడు వ్యూస్ తక్కువ వచ్చాయి, కానీ ఆ శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. వచ్చిన కొన్ని వ్యూస్ లో స్టాక్ అవుట్ అయిపోయాయి. అప్పుడు కొంచెం స్టాక్ అవుట్ అయిపోయినా కూడా నెగిటివ్ గా తీసుకొని కొంచెం ఫీల్ అవ్వడం అలా కూడా కొంచెం ఇది అవుతున్నాయి. స్టాక్ అవుట్ అయిపోయినాయి అంటే అది మా హ్యాండ్స్ లో ఉండదు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని నచ్చంగానే ఇమీడియట్ స్టాక్ అవుట్ అయిపోతాయి అనమాట ప్రోడక్ట్స్ అనేవి. సో అవి అసలు మా చేతుల్లో అస్సలు ఉండవు. మా అంటే అసలు ఎవరు యూట్యూబర్స్ చేతుల్లో ఉండవు, ఆ ప్రోడక్ట్ సెల్లర్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు నాకు చూడండి, నేను ఈ గ్రీన్ది పెట్టాను, నాకు ఎంతో సర్చ్ చేయగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది స్టాక్ అవుట్ అయిపోతుందని. సో అందరు మళ్ళీ అక్క స్టాక్ అవుట్ అయిపోయినవి, అసలు మీరు స్టాక్లో లేనివి ఎందుకు కోడ్స్ ఇస్తారు, ఎందుకు లింక్స్ ఇస్తారు అనేసి ఇలా కమెంట్స్ పెట్టడము. సో ఐ ట్రై మై బెస్ట్. నేను వీడియో తీసుకొని ఇవి నేను పర్చేస్ చేసిన తర్వాత 1 వీక్ వస్తుందేమో నాకు ఈ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసిన తర్వాత. సో నాకు వచ్చే లోపల వేరే వాళ్ళకి కూడా కనిపిస్తాయి కదా. బట్ ఐఎమ్ ట్రైంగ్ వీడియో చేయగానే లేదా షార్ట్ పెట్టేయడము అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి మంచి ప్రోడక్ట్స్ ఉంటే స్టాక్ అవుట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్. మీరు కొందరు ఏంటంటే ఇలా నెగిటివ్స్ స్టాక్లో లేనివి పెట్టడం అని, కొందరు బోర్ కొడుతున్నాయని కొందరు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అసలు మీరు నమ్మరు, హెల్త్ సిక్కున్న టైంకి వీడియో చేయాలి ఇంట్లో. కాకపోతే మరి కిడ్స్కి బాగాలేనప్పుడు వీడియో చేయడం అనేది ఇంకా నేను కొన్నిసార్లు వదిలేస్తాను, ఎందుకంటే కిడ్స్ తోటే ఉండాల్సి వస్తుంది. అలానే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పిల్లలైనా సరే హెల్త్ ఈజ్ హెల్త్, అంతే, ఇంకా అది ఏమైనా సరే. సో ఇదండి నా కొన్ని మీరు అడిగిన కమెంట్స్కి ఆన్సర్. ట్రయింగ్ మై బెస్ట్. ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్లాగ్స్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కమెంట్స్లో పెట్టండి. నాకు నిజంగా భయం, బ్లాగ్స్ లాగా చేయాలి, డే లైఫ్ పెట్టాలి, అలాంటివి చేయాలంటే. ఫస్ట్ థింగ్ కొంచెం ఇల్లు అయిన తర్వాత అలా ఏమైనా ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇల్లు దాని గురించి అయితే ఎవరైతే పెడుతున్నారో కమింగ్ సూన్ అని చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.